పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. హర్ముజ్ అనే కీలక సముద్ర మార్గం, ఆయిల్ సరఫరాల భవిష్యత్తు, అలాగే ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. హర్ముజ్ అనేది ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ రవాణా మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో పెద్ద భాగం రవాణా అవుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఆసియా, యూరోప్ దేశాలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గాన్నే ఉపయోగిస్తాయి. అయితే ఈ మార్గం భద్రతపై ఎప్పటికప్పుడు సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఇరాన్తో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఇది మరింత సున్నితమైన ప్రాంతంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తమ దేశానికి ఈ మార్గం నుంచి ఆయిల్ అవసరం లేదని స్పష్టం చేశారు. అమెరికా ఇప్పటికే స్వయం సమృద్ధి ఆయిల్ ఉత్పత్తి చేసుకుంటోందని, భవిష్యత్తులో కూడా ఈ మార్గంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఇది కేవలం ఆర్థిక విషయమే కాదు, వ్యూహాత్మకంగా కూడా అమెరికా తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు. ట్రంప్ తన ప్రసంగంలో ఇతర దేశాలకు 2 ముఖ్యమైన సూచనలు చేశారు. మొదటగా తమ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని సూచించారు. అంటే అమెరికా ఆయిల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలనే సంకేతం ఇచ్చింది. రెండవది, హర్ముజ్ భద్రతను ఆయిల్ పై ఆధారపడే దేశాలే చూసుకోవాలని సూచించారు. అవసరమైతే ఆ మార్గాన్ని స్వాధీనం చేసుకుని కాపాడుకోవాలని కూడా ఆయన అన్నారు. ఈ విషయంలో అమెరికా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు హర్ముజ్ భద్రతలో అమెరికా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే అమెరికా తన బాధ్యతను కొంతమేర తగ్గించి ఇతర దేశాలపై ఆ బాధ్యతను నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది గల్ఫ్ దేశాలకు కొత్త సవాల్గా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇరాన్తో అమెరికా సంబంధాలు కూడా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా సర్దుబాటు కాలేదు. ఇరాన్లో పాలకవర్గ మార్పు కోసం అమెరికా ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే యుద్ధం త్వరగా ముగిసే అవకాశం కనిపించడం లేదని కూడా చెప్పారు. ఈ సందర్భంలో ట్రంప్ చేసిన మరో కీలక వ్యాఖ్య యుద్ధంపై ఉంది. అవసరమైతే 2-3 వారాల్లో భారీ దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగా మరోవైపు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు చెప్పడం అంతర్జాతీయ వేదికపై మిశ్రమ సంకేతాలనిస్తోంది. అమెరికా తన చర్యల వల్ల గల్ఫ్ దేశాలు నష్టపోకుండా చూసుకుంటామని కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, బహ్రైన్ వంటి దేశాలకు భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ దేశాలు ప్రపంచ ఆయిల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల వీటి భద్రత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకం. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ప్రపంచ రాజకీయాలు ఒక కీలక మలుపు వద్ద ఉన్నాయని స్పష్టమవుతోంది. హర్ముజ్ భద్రత, అమెరికా ఇరాన్ సంబంధాలు, గల్ఫ్ దేశాల భవిష్యత్తు అన్నీ పరస్పరం అనుసంధానంగా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు ఈ అంశాలన్నింటినీ మరింత సంక్లిష్టంగా మార్చాయి. మొత్తంగా చూస్తే అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంటూ ప్రపంచానికి కొత్త సంకేతాలు ఇస్తోంది. ఆయిల్ విషయంలో స్వయం సమృద్ధి సాధించిన దేశంగా ఇకపై ఇతర దేశాలపై తన ఆధిపత్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో భద్రతా బాధ్యతను పంచుకునే విధంగా ఇతర దేశాలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన రంగంపై ఎంత ప్రభావం చూపిస్తాయో అనేది ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది.